హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంపీఆర్. ప్రస్తుతం 2024లో అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం వైసీపీ పార్టీలోని కొంతమంది మాజీ మంత్రులు, మాజీ నాయకులను టార్గెట్ చేసిందా అంటే చేసిందనే చెప్పాలి. అందులో ముఖ్యంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, జోగి రమేష్, కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా గారు, ఇట్లా పోతే చాలామంది పేర్లు చెప్తా ఉన్నారు. వీరందరినీ టార్గెట్ పెట్టుకొని అందులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని ఆల్రెడీ అరెస్ట్ చేసి ఇక జోగి రమేష్ గారిని వాళ్ళ అబ్బాయిని అయితే ఆల్రెడీ అరెస్ట్ చేశారు. థర్డ్ ప్లేస్లో వల్లభనేని వంశీ గారు ఉన్నారని చెప్తున్నారు. ఆయనను కూడా ఆల్రెడీ కొంతమంది చేశారని చెప్తున్నారు. కొంతమంది ఏమో ఆయన వేరే ప్రాంతాల్లో ఉన్నారని చెప్తున్నారు. ఇక కొడాలి నాని గారు గుడివాడలో కొడాలి నాని గారు ఈ మధ్య ప్రెస్తో కూడా మాట్లాడుతూ, మేము చేసిన తప్పేం లేదు, మేము తప్పు చేశామనుకుంటే ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోవచ్చు అని చెప్పేసి ఆయన గట్టిగానే మాట్లాడారు. ఇక రోజా గారు ఈ మధ్య 2-3 రోజుల నుంచి బాగా ఆవిడను రోజా గారు నెక్స్ట్ టార్గెట్ అంటూ ఇప్పుడు ప్రెస్లో, సోషల్ మీడియాలో బాగా రోజా గారి పేరు వినపడతా ఉంది. మరి ప్రభుత్వ పరంగా కానీ, అనధికారికంగా కానీ, అధికారికంగా కానీ వారు మంత్రులుగా ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి పనులు చేశారు, అవి కరెక్ట్గా చేశారా లేదా అని చెప్పేసి, కరెక్ట్గా చేసినప్పటికీ వాటిలో ఏవో చిన్న ఎతికేసి వాళ్ళని ఎలాగైనా జైల్లో పెట్టాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. అలా చేసిందే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఒక్కరే ఈవీఎం పగలగొట్టలేదు. తెలుగుదేశం పార్టీలో దివాకర్ రెడ్డి కొడుకు అశ్మిత్ రెడ్డి, వీరందరూ ఈవీఎంలు పగలగొట్టారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద ఉన్న కేసు కంటే వారి మీద ఎక్కువ పెద్ద కేసులు ఉన్నాయి. కానీ వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వారి మీద యాక్షన్ తీసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారికి ధైర్యం లేదు. ఓన్లీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పుడు ఓడిపోయింది కాబట్టి వారి మీద మాత్రమే కక్షలు తీసుకోవడానికి వాళ్ళు చూస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు రోజా గారి మీద కూడా టార్గెట్ చేశారని చెప్తూ ఉన్నారు. రోజా గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాం ఒకటి తీసుకొచ్చి క్రీడాకారుల్లో, చదువుకునే పిల్లల్లో ఉత్సాహం నింపడం కోసం 150 నుంచి 200 కోట్ల రూపాయలతో వాళ్లకు కిట్స్, పిల్లలకు ఆటలకు సంబంధించినటువంటి కిట్స్ అన్నీ ఇచ్చారు. దాని ప్రోగ్రాం వల్ల చాలా వరకు పిల్లల్లో కొంచెం స్పోర్టివ్నెస్ కూడా వచ్చింది. అయితే దీన్ని ఇప్పుడు వీళ్ళు తవ్వుతూ ఏదో క్రికెట్ బ్యాట్లు కొనలేదనో, లేకపోతే టెన్నిస్ బ్యాట్లు కొనలేదనో, లేకపోతే ఇంకో బాల్ ఇవ్వలేదనో, ఇలాంటివన్నీ బయటకు తీసుకొచ్చేసి దీని పేరు చెప్పి రోజా గారిని అరెస్ట్ చేస్తారు అని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే ఇదేదో 150 నుంచి 200 కోట్ల రూపాయలకు సంబంధించింది ఏదో వాళ్ళ నామం మాత్రమే. కానీ వీరు ఎవరికైతే అప్పట్లో కమిషన్లు ఇచ్చేసి ఉంటారో, ఇవ్వలేదో వీళ్ళందరినీ పట్టుకొని మళ్ళీ ఇప్పుడు ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళ కమిషన్లు వసూలు చేయడానికే ఇది టార్గెట్ 3 అనో, టార్గెట్ 4 అనో, లేకపోతే ఆడుదాం ఆంధ్రలో లొసుగులు జరిగాయనో, అక్రమాలు జరిగాయనో చెప్తున్నారు. కానీ ఇది నిజంగా అక్రమాలు జరిగి దీన్ని వెలికి తీసాలనేది ఏం లేదు. 150 నుంచి 200 కోట్ల రూపాయలు ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాం చేస్తే దాంట్లో ఏం అక్రమాలు జరిగాయి, కావాలని వీళ్ళు చేస్తున్నారు తప్పితే ఇంతకు మించి రెండొకటి ఏం లేదు. ఇంకొకటి మాట్లాడాలంటే అప్పట్లో వీరందరూ కొంచెం అత్యుత్సాహంతో చంద్రబాబు నాయుడు గారు వారి ఫ్యామిలీ మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆ అనుచిత వ్యాఖ్యలు మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీకి చాలా డ్యామేజ్ చేశాయి. అది కూడా కొంచెం మనసులో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ వారు ఈరోజు వీళ్ళందరినీ టార్గెట్ చేస్తున్నారన్నట్టుగా విశ్లేషకులు, మేధావులు చెప్తా ఉన్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో వీళ్ళ 5గురేనా, లేకపోతే చిన్న చితక చోటా మోటా నాయకులు ఇప్పుడు జరుగుతున్న దాడులు, హత్యలు మనం చూస్తూనే ఉన్నాం. చిన్న నాయకుల నుంచి పెద్ద నాయకులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ముఖ్యమంత్రులు దాకా పోతారా, అసలు వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ పార్టీ లేకుండా తెలుగుదేశం పార్టీ ఒకటే ఉండేటట్టుగా చేస్తారనేది రాబోయే రోజుల్లో చూడాలి. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.